శ్యామల గారు 52 సంవత్సరంలో 150 కిలోమీటర్లు మన వైజాగ్ నుండి కాకినాడకి సముద్రంలో స్విమ్ చేయాలని లాస్ట్ 2 ఇయర్స్ నుండి అనుకున్నారు. దీనికోసం చాలా ప్రాక్టీస్ తీసుకొని 2024 డిసెంబర్లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. శ్యామల గారు 2 టైమ్స్ సైక్లోన్స్ వల్ల చేయలేకపోయారు. ఇంకో ఫైనల్గా అయితే డిసెంబర్ 28కి పర్మిషన్స్ గ్రాండ్ సక్సెస్ఫుల్ అయ్యి డిసెంబర్ 28న 12 AM వైజాగ్ ఎంపీ భరత్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఒక మహిళ 150 కిలోమీటర్లు స్విమ్ చేస్తున్నారని తెలిసి శ్యామల గారికి చాలామంది అభినందించి విష్ చేసి శ్యామల గారు స్విమ్మింగ్ స్టార్ట్ చేశారు. శ్యామల గారు స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ తల్లిదండ్రులు దీవెనలు తీసుకొని సముద్రాన్ని ప్రార్థించి 150 కిలోమీటర్లు తన కళ ప్రారంభం చేశారు. తనతో పాటు ఒడ్డు నుండి కొంత దూరం స్కూబా డైవర్ స్విమ్ చేసి యాంకర్ వేసున్న తెప్పలోకి షిఫ్ట్ అయ్యారు. శ్యామల గారు తన స్విమ్మింగ్ ఆపకుండా అలా చేస్తున్నారు. ఒడ్డు నుండి చూస్తున్న జనాలంతా కూడా కొంత దూరం వెళ్ళి ఆపేస్తారేమో అనుకున్నారు. కానీ శ్యామల గారు ఆర్కే బీచ్ని క్రాస్ చేసి మన వైజాగ్ పోర్ట్ని కూడా క్రాస్ చేశారు. శ్యామల గారు రోజుకు 30 కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకున్నారు. 11 AM స్టార్ట్ అయిన 7 అవర్స్కి 28 కిలోమీటర్స్ రీచ్ అయ్యారు. మన వైజాగ్ పోర్ట్ క్రాస్ అయ్యాక తన ఫస్ట్ ఫీడింగ్ తీసుకున్నారు. తన ఫస్ట్ ఫీడింగ్లో ఎనర్జల్ ప్లస్ డేట్స్ కయాక్స్ ద్వారాగా విజిల్ వేసి స్విమ్మింగ్ చేస్తున్న శ్యామల గారిని స్టాప్ చేసి ఇచ్చేవాళ్ళం. అది డేలో స్టార్ట్ చేసిన ఫస్ట్ అవర్కి ఫీడింగ్. ఆ ఫీడింగ్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేసేవారు. అదే సెకండ్ అవర్కి ఎనర్జల్ ప్లస్ ఆమ్లా ఇచ్చేవాళ్ళం. ఈ విధంగా హవర్కి కూడా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళం. ఇకపోతే లంచ్ కూడా ఈ విధంగానే కర్డ్ రైస్ ఫిషింగ్ బోట్లో నుండి కుక్ చేసి పంపించేవారు. శ్యామల గారిని లంచ్ కూడా అలానే స్విమ్ చేస్తుండగా ఆపేసి సముద్రంలో ఉంటుండగానే ఈ కర్డ్ రైస్ అనేది లంచ్ చేసేవారు. ఇలా కంటిన్యూగా స్విమ్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. ఈవిడ ఎనర్జీకి 52 ఇయర్స్లో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్. అలా స్విమ్మింగ్ చేస్తూ ఆర్కే బీచ్ మరియు ఫిషింగ్ హార్బర్, వైజాగ్ పోర్ట్, యారాడ బీచ్, గంగవరం పోర్ట్ మరియు అప్పుకొండ బీచ్ వరకు రీచ్ అయ్యారు. టోటల్ 28 కిలోమీటర్స్ లేటుగా స్టార్ట్ అయ్యి కూడా అనుకున్నది రీచ్ అయ్యారు. తన 52 ఇయర్స్లో ఒక మహిళ ఈ రికార్డు సృష్టించిన దానికోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక మిగతా 6 డేస్ వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. మధ్యలో చాలా తాబేళ్ళు, చాలామంది ఫిషర్మెన్స్, ఒక పెద్ద తిమింగలం, ఇంకా పాములు అలాంటివి చాలా ఉన్నాయి. శ్యామల గారు స్విమ్ చేస్తున్నప్పుడు ఇంకా వింతైనవి చాలా కనిపించాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే డే 2 వీడియో అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను నెక్స్ట్ వీడియో పెట్టగలను. ఇంత సాహసం స్విమ్మింగ్ చేసిన శ్యామల గారి కోసం ఒక లైక్ చేయండి. డే 2లో అయితే ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఏ విలేజెస్ అయితే వచ్చాయో ఆ విలేజెస్ నేమ్స్ కూడా చెప్తాను. అండ్ మధ్యలో కొన్ని చాలా తాబేలు అయితే కనిపించాయి. ఆ తాబేలు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కనిపించాయి, కొన్ని బ్రిడ్జెస్ కూడా శ్యామల గారు క్రాస్ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి ఆ వీడియో ఫొటోస్ అనేసి తీసాం. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ మిస్.